ఇద్దరు తీసుకోండి. అందరికి హ్యాపీ బోనాలు. ఇప్పటి వరకు ఆ తల్లే వాళ్ళతో యుద్ధం చేయాలి. అచ్చం అమ్మవారి లెక్కలు ఉన్నారు. ఇద్దరు తీసుకోండి. నడు దానికి 50 నీకు 50. గుడికాడునా కాంగ్రెస్ పార్టీ మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అక్క హ్యాపీ బోనాలు అక్క. అందరికి హ్యాపీ బోనాలు. పట్నం బోనాలు. అచ్చం అమ్మవారి లెక్కలు ఉన్నారు. అమ్మవారి లెక్క ఉన్నారు. శారీ సూపర్. ఫ్యామిలీతో వచ్చాను. ఒక్క నిమిషం రమ్మని సూపర్ అన్న. కుల మతాలకు నాకు కొంచెం జరగనా కొంచెం జరుగు కదా. ఈ ప్రభుత్వం వచ్చింది అమ్మా జరగాలి. అక్క మీరు విడిపోయారు అక్క. అక్కడ నుంచి జల్దీ కొరి పైకి కొరక్క. మంగళి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని మనకు వేదిక పైకి వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు అందరికీ బోనాల శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఏటా నేను బోనం తీసాను. ప్రతి ఏటా నేను అమ్మవారికి సాంగ్ కూడా చేస్తాను, సమర్పిస్తాను నా గానంతో. సో అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ నేను పాట పాడతాను. సో నేను లిరిక్స్ రాశాను. సో నేను కోసం రామమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు కొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే తండ్రిదమ్మ. రామమ్మ వేవేల పక్షపాతంలో నిశ్చయమై జనులు నిన్ను కొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే తండ్రిదమ్మ. ఎన్ని మాయల దానిదమ్మ నిన్ను ఏమని వర్ణించుతమ్మ. రామమ్మ రేణుకెళ్ళమ్మ నిన్ను రాజవారలు కొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ. వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. దయచేసి వేదికపై చాలు మళ్ళీ కంట్రాక్ట్ అవుతుంది. రాక నువ్వు వచ్చే జరూరే ఇక్కడ రా. ఏమి ఇస్తుందమ్మా నీకు? పోరే అక్క నువ్వు రాక. అక్క నేను ఇస్తా. ఓ నువ్వు ఏం కదా రామ్ సార్, నేను ఇస్తా అక్క ఇస్తా. ఇద్దరు స్పాన్సర్లు పెట్టుకునేదండి. అరే ఇస్తా ఆగమ్మా, నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు?
కోరుకుంటున్నాను. అలాగే ఎలక్ట్రికల్ నుంచి కూడా మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన పొలిటికల్ ఆఫీసర్ తర్వాత కమిటీ సభ్యులు అన్న హాయ్ అన్న శాలువాతో సన్మానిస్తున్నారు. మన తెలంగాణ ముద్దుబిడ్డ విజయ దేవరకొండ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు దేశం మొత్తం కూడా గుర్తింపు పొందినటువంటి నటుడు. దయచేసి నా కోరికలు తీరాలని మొక్కున్నా. హ్యావ్ అ గుడ్ దర్శన్. మీ అందరి కోరికలు తీరాలని గట్టిగా మొక్కుతున్నా. హ్యాపీ బోనాలు వన్స్ అగైన్. హ్యాపీ బోనాలు. అన్నా విజయన్న కార్ ఎన్నుకున్నానా అన్నా కార్ ఎన్నుకుంది కార్ ఎన్నుకుంది వెనకాల ఉంది రండి పిచ్చే రండి వెనక్కి రండి విలేజ్ కమిషనర్ ఇప్పుడే దేవాలయానికి విచ్చేసే వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. మొత్తం స్టేజ్ ఖాళీ చేయాలండి ప్లీజ్. స్టేజ్ పైన ఎవరు ఉండదు. స్టేజ్ పైన మొత్తం కింద దిగాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు సభ్యులు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర సాధించడానికి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సందర్భంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు తెలంగాణ శాసన సభ్యులు అమూల్యమైనటువంటి ఈ
నాన్న ఇక్కడ జరుగు మొన్న అక్కడ జరిగిన విషయం తెలిసిందే కదా. వాళ్ళు ఏమన్నారు, లోపల సంజాయిషి చేసి మమ్మల్ని సముదాయించి మీకు ఇట్లాంటిది కాకుండా లాల్ దర్వాజాలో మంచి ఏర్పాట్లు చేస్తామన్నారు. మరి అప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడాలి దీని మీద? నాది డ్రామా అన్నారు కదా, కళ్ళారా చూశారు మీడియా ప్రతినిధులు. మీ అందరికీ ఒక చేతులు అయితే నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, నేను వచ్చినప్పుడు ఎలా అడ్డుకున్నారు, కనీసం ఒక్కరన్నా అక్కడ పోలీసు వాళ్ళు పొండమ్మ పర్లేదు అని అన్నారు. మీరు అర్థం చేసుకోండి, మీకు ఏం కావాలన్నా మేము చూస్తాము అని వాళ్ళే వచ్చి బయట వచ్చి చెప్పారు కదా. వాళ్ళే వచ్చి మీకు ఏమేం కావాలో చూస్తాము, మీకు ఇట్లా ఉన్న సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళే బయటకు వచ్చి చెప్పినాక ఆడడంలో ఇప్పుడు కూడా ఇంత అవమానం జరిగినా నా అవమానము దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఒక నెపంతో నేను ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా బోనం తెచ్చాను, బియ్యం తెచ్చాను. నేను ఎవ్వరు ఏం చేసినా ఇప్పుడు మీరు అన్నారు లోపల వచ్చి ఆడారు. మాకు అమ్మవారి ఊరేగింపు బయటకు వచ్చింది, అప్పుడు ఖచ్చితంగా ఆడాలి కదా. అమ్మవారి కోసమే మేము కాలు గజ్జగట్టి ఆడేదే అమ్మవారి కోసం, అమ్మవారి సేవలో ఉండడానికి. బయటకు వచ్చి అమ్మవారు బయటకు వస్తుందని ఆడాము. దాంట్లో ఇప్పుడు కూడా ఇంత మనస్తాపంలోనే కూడా నేను సరే అమ్మవారి మీద కాదు, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఒక జోగిని అంటే రాష్ట్రానికి బాగుండాలని పూజ చేసే మాకు ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అని మనసులో ఏం పెట్టుకోకుండా బోనము మళ్ళీ యథావిధిగా ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు మనల్ని సంప్రదించారా, రమ్మని ఎవరైనా ఇన్వైట్ చేశారా? మేము ఎవ్రీ ఇయర్ వచ్చేటట్టే వస్తున్నాం కదా, మేము ఏమన్నా అంగుల ఆర్భాటాలు అడిగామా? ఇప్పుడు మీరు చూస్తున్నారు జనాలు బౌన్సర్లు ఎందుకు అంటారు, ఇంతమంది నా చుట్టూ గుమ్మిగూడారు, ఇంతమంది ఎగబడి ఫోటోలు దిగుతారు. ఇప్పుడు నాకు ఇబ్బంది కదా, వాళ్ళు వచ్చి చూస్తారా? కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యనే. ఇట్లా మాత్రం నేను ఇప్పుడు కూడా బోనం తెచ్చినా నిజంగా చెప్తున్నాను, ఏ రోజైతే ఇట్లా చేసే ప్రభుత్వం పడిపోతుందో ఆ రోజే బోనం చేస్తానని. వాళ్ళు మాట్లాడకుండా ఎలాంటి పాలన జరుగుతుందో కింద పైన ప్రభువులు ఆలోచించాలి. ఇట్లాగైతే మీకు ఒక దండం. మేము ఎప్పుడు ఇంకా ఈ రోజు వచ్చినా కదా, మళ్ళా ఏ ప్రభుత్వం అయితే వచ్చి మమ్మల్ని అట్లా లాంఛనంగా తీసుకొస్తుందో ఆ రోజు వరకు ఈ గుడికి నేను బోనం తీసుకురానే తీసుకురా. కమిటీ మెంబర్స్ మీకోసం స్టేజ్ ఏర్పాటు చేస్తారు, స్టేజ్ ఎక్కుతారా లేదా? మరి నేను ఎందుకు ఎక్కుతానండి? ఇలాంటి చెప్పుతో కొట్టి మళ్ళీ సన్మానిస్తానంటే ఎలా కుదురుతుంది? అది వాళ్ళ విచక్షణ వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే సామాన్య భక్తురాల్లాగానే వచ్చిన, ఏ అంగులు ఆర్భాటాలు లేవు. నేను నార్మల్గా వచ్చిన బోనం తీసుకెళ్ళనివ్వండి, అంత దూరం అని రిక్వెస్ట్ చేస్తే కూడా పంపించకుంటే ఇంకా నేను ఏం చేయాలా? ఎవరికి అడగాల? ఎవరికి చెప్పాలా? భావోద్వేగానికి లోకైనా అంటే ఏడుస్తూనే కూర్చోాలా? 40 ఏళ్ళలో ఎప్పుడు కూడా నేను బోనం లేకుండా ఇట్లా నడుచుకుంటూ రాలేదు. బోనం తేవాలనే మనసు కూడా రావట్లేదు. అమ్మ కళ్ళు మూసుకుందా? మరి ఏంటి, కళ్ళు తెరుచుకొని ఒక్కసారి చూసి ఒక్క కొరడ జులిపించాలి దీని మీద. ఇలాంటి వాళ్ళ మీద తప్పకుండా ఎవరైతే నన్ను కావాలని టార్గెట్ చేశారో ఖచ్చితంగా పతనమే అవుతారు వాళ్ళు. నా మీద ఇదేమన్యాయము? ఇన్ని లక్షల మంది, వేల మంది వస్తే నా ఒక్కదానికా మీకు? నేను ఒక్కదాని బరువైన నా మీ రాష్ట్రానికి? ఇంత అవమానం, ఇంత సిగ్గుచేటు కాదా మీకు? పిలుస్తున్నారు, గౌరవంగా రమ్మంటున్నారు. ఇదేం గౌరవం అండి? చెప్పుతో కొట్టి మళ్ళీ మీకు గౌరవం కావాలన్నట్టుంది. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా అప్పటి వరకు మంచిగా మళ్ళీ జోగినీలకు కానీ నాకు జరిగిన జోగినీల గురించి వదిలేస్తున్నాను. ఇప్పుడు నా వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నాను, ఈరోజు నా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు జరిగిన అవమానం ప్రతి ఆడబిడ్డలకు జరిగినట్టు ఈరోజు నాకు, రేపు మీకు నేను ఏం అడిగినాను? నేను కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నాను. నా భుజాల మీద ఈ బోనాల కల్చర్ని భావితరాలకు చూపించాలి. బ్రతుకున్నన్ని రోజులు అమ్మవారి సేవలో ఉండాలని అనుకున్నాను. కానీ వేధించడం, మమ్మల్ని హింసించడం చాలా తగదు. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా అప్పుడో తెలుసో తెలియక ఇలా చేస్తే మాత్రం ఇలాంటి రాజులు ఉండరు, ఇలాంటి ప్రభుత్వం ఉండదు. మంచి ప్రభుత్వం, రామరాజ్యం రావాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. ఏ రోజు రామరాజ్యం వస్తుందో, ఏ రోజు మా జోగినీలకు కానీ నాకు కానీ ఈ అవమానం ఎప్పుడైతే సమస్య పోతుందో ఆ రోజు అమ్మవారికి బోనం పెడతా. అప్పటి వరకు ఆ తల్లే వాళ్ళతో యుద్ధం చేయాలి, ఆ తల్లే వాళ్ళని శిక్షించాలి.
కొద్దిసేపటి క్రితమే సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. సార్ ఏమని మొక్కుకున్నారు గతంలో?